ఈ విషయంలో నేను ఎప్పుడు కూడా పౌలు గారి ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉంటాను. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీల ప్రచారం చేస్తున్నప్పుడు ఒక దయ్యం పట్టినటువంటి స్త్రీ నుంచి దయ్యాన్ని బయట కొట్టినప్పుడు ఆ ఫిలిప్పీలో వాళ్ళ మీద అబద్ధపు కేసు పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని చెరసాల్లో వేయించారు. నెక్స్ట్ డే ఆ అధికారులు ఏం చెప్పారు, ఓకే వీళ్ళని వదిలేసేయండి అని చెప్పారు. జైలు అధికారి వచ్చి, అయ్యా మిమ్మల్ని వదిలేయమని చెప్పారు, మీరు వెళ్ళిపోండి అంటే పౌలు అన్నారు, నేను రోమియుడనని తెలియకనే, నా మీద ఎలాంటి విచారణ లేకనే మమ్మల్ని కొట్టే అధికారం ఎవరిచ్చారు? వాళ్ళకి రోమా పౌర స్థితి ఆయనకున్నప్పుడు వాళ్ళు వచ్చి మాకు స్వయంగా చెప్తేనే కానీ మేము వెళ్ళమని చెప్పేసి, అంటే దాని ఉద్దేశం ఏంటంటే పాల్ ఈజ్ అసర్టింగ్ హిస్ సివిల్ రైట్స్, ఆ పౌరసత్వపు అధికారాన్ని అక్కడ ఎరెక్ట్ చేసుకుంటున్నాడు. అది అధికారులు గ్రహించాలి. ఎందుకంటే ఏ దేశంలో మనం ఉన్నామో ఆ దేశంలో మనకిచ్చినటువంటి అధికారాలు ఏంటి, ఆ పౌరసత్వం వల్ల మనకు వచ్చే అధికారం ఏంటి, ఆ అధికారాన్ని మనం వినియోగించుకోవాలని ఆ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తా ఉన్నాను.